వెల్కమ్ టు సన్నిధ టీవీ. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజా మల్లయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో ఓ స్థలం విషయంలో గత కొంతకాలంగా రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణకు సుదర్శన్ కు మధ్య వివాదం నడుస్తుంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆక్రమించినట్లు బాధితుడు తెలిపారు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజా మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా మున్సిపల్ కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు. 50,000 రూపాయలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ కు సుదర్శన్ 20,000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు సుదర్శన్ నుంచి మున్సిపల్ కార్యాలయంలో 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ ఎస్ రాజా మల్లయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో మున్సిపల్ అధికారుల పాత్ర ఉందని అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే దీంట్లో సుదర్శన్ గారు అని చెప్పేసి అహ్మద్ నగర్ కీసరా మండలంలో ఉంటారు. ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆయనకి వాళ్ళ నేబర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి మధ్యలో ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 గుంటల ల్యాండ్ గురించి వాళ్ళకి డిస్ప్యూట్ జరుగుతుందని కంప్లైంట్ తెలుపుతాడు. అయితే ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆ నేబర్ ఒక ల్యాండ్ కాంపౌండ్ వాల్ని వీళ్ళ ల్యాండ్లో కట్టినాడని చెప్పేసి, ఆ ల్యాండ్లో ఏదైతే కట్టినాడో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయనకు ఫిర్యాదు చేశారనమాట. సో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఇతను వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అయితే ఆ డిస్మాంటిల్ చేసిన తర్వాత మళ్ళీ అతని నైబర్ ఏం చేశారంటే ఒకటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ స్టేటస్ కో అనే ఆర్డర్ ఒకటి తీసుకొని నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కౌంటర్ని ఫైల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ కంప్లైంట్ మళ్ళీ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఆర్డర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అగేన్స్ట్గా వచ్చింది కాబట్టి. సో ఇటు విషయంలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒక 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారన్నమాట, కౌంటర్ ఫైల్ చేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ. సో ఆల్రెడీ 20,000 రూపీస్ యాక్సెప్ట్ చేశాడు. ఈ యొక్క 30,000 రూపాయలు ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ని ఈరోజు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవడం గురించి. బాధితుడు ఎవరుండే సార్? ఇక్కడ వాళ్ళనా బయట వాళ్ళ సార్? కీసర మండల్. కీసర మండల్ ఎక్కడ సార్? దమ్మాయిగూడ అహ్మద్ నగర్ అని చెప్పి అహ్మద్ నగర్లో.